హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమీలా. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే ఈ వీడియో మేకింగ్ అనేది ఈవినింగ్ చేస్తున్నానండి, కాబట్టి మీకు గుడ్ ఈవినింగ్ అయితే చెప్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా మా పాపకైతే ఇంకా జాండీస్ ప్లస్ పాపం కొంచెం టైఫాయిడ్ కూడా అటాక్ అయింది. సీజన్ కదండి, ఇప్పుడు ఇలాగే ఉంటుందన్నమాట. సీజనల్గా ఫీవర్స్ వస్తున్నాయి. చెక్ చేపిస్తే టైఫాయిడ్ అనేది వస్తుందన్నమాట. సో ఇంకా మనకి రిపోర్ట్లో కూడా టైఫాయిడ్ వచ్చింది. కాబట్టి ఇక్కడైతే ఇంకా పత్యం పెట్టమంటున్నారు. మాకు తణుకులో డాక్టర్ రాజుగారు ఉన్నారు కదా, సో అక్కడికైతే నేను రెగ్యులర్గా తీసుకెళ్తాను పిల్లల్ని. అంటే నాకు నలుగురు అమ్మాయిలైనా నలుగురిని కూడా నేను అక్కడే చూపిస్తానన్నమాట. అక్కడికే తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాను. ఇంకా సార్కి బాగా అలవాటు అనమాట, బాగా మాట్లాడతారు. ఇంకా సార్ అన్నారు అనమాట, ఎక్కువ ఫ్రూట్ జ్యూస్ ఇవ్వమ్మా అని చెప్పి. సో ఇంకా స్కూల్కి కూడా పంపించుకు ఒక 4 డేస్ 5 డేస్ అని అన్నారు. బాగా వీక్ అయిపోయిందనమాట. కాబట్టి తనకి ఎక్కువ ఫ్రూట్ జ్యూసు, నెక్స్ట్ మజ్జిగేసి అయితే అన్నం పెడుతున్నాను. ఇంకా వచ్చి మనకి బార్లీ వాటరు, కోకోనట్ వాటరు, ఎక్కువ వాటర్ అయితే క్వాంటిటీలో తాగిస్తున్నాం అనమాట. సో ఇంకా కూర కూడా ఇంకా ఏం పెట్టట్లేదు. సో ఒక 2 డేస్ నుంచి మాత్రమే బీరకాయ, తోటకూర ఫ్రై అయితే చేసి పెడుతున్నాను. అందులో కూడా కారం తక్కువ, ఆయిల్ తక్కువ వేసి అయితే పెడుతున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే జ్యూస్ కలిపేశాను. ఒక 3 ఆరెంజెస్ అయితే కట్ చేశానండి. తనకైతే ఒక గ్లాస్ అయితే వచ్చిందనమాట. తనకి ఇస్తే తాగుతూ ఉంటుంది. పాపం ఏం తినకూడదు కదా, చాలా వీక్ అయితే అయిపోయిందనమాట. నాకు పిల్లలు అలా ఉంటే ఇష్టం ఉండదు. ఈవెన్ నాకు కూడా అలా ఉండాలని ఇష్టం ఉండదన్నమాట. ఎందుకంటే ఎంత బాగోలేకపోయినా ఇన్స్టాంట్గా అప్పటికప్పటికి ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా లేసి పని చేసుకుంటాను నేను. నాకు పక్కబెట్టి పడుకోవడం అంటే ఇష్టం ఉండదండి. కాబట్టి నా పిల్లలు అలా డల్గా ఉన్నా సరే నేను చూడలేనన్నమాట. సో ఎందుకంటే బాగా చలాకీగా తిరిగే పిల్లలు అలా ఉంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు కదా. సో ప్రతి పేరెంట్ కూడా అనుకునేది ఒకటే, వాళ్ళ పిల్లలు యాక్టివ్గా తిరగాలని అనుకుంటూ ఉంటారన్నమాట. కానీ ఒకేసారి పిల్లలు ఇలా డల్ అయిపోతే మాత్రం చూడలేము. ఓకేనండి. ఇంకా నేనైతే ఇంకా రైస్ పెడుతున్నాను. ఇక్కడ బియ్యం అయితే కడుగుతున్నాను అనమాట. మేము ఈ మధ్య అయితే ప్యాకెట్ బియ్యం తీసుకొచ్చుకున్నామండి. సో అవి ఉండగానే రేషన్ బియ్యం అయితే ఇచ్చారనమాట. ఇంకా రేషన్ బియ్యం బాగానే ఉన్నాయి, కాబట్టి ఇంకా అవే నేనైతే చేస్తున్నాను వంట. చాలామంది అంటూ ఉంటారు, రేషన్ బియ్యము ఎందుకు తీసుకుంటావు వండుతావనని. బట్ మా మా ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ తగ్గట్టు మేము వెళ్ళాలి కదండి. ఎవరో చెప్పారని చెప్పి బడాయికి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదన్నమాట. మాకు ఎలా అయితే ఉంటుందో దాన్ని బట్టి అయితే నేనైతే ప్లాన్ చేసుకుంటానన్నమాట నా సంసారంలో. ఓకేనండి. ఇంకైతే బియ్యం అయితే కడిగేసాను. ఇంకా కుక్కర్లో అయితే పెడతానన్నమాట. నాకు ఆర్చడం రావట్లేదు ఫ్రెండ్స్, అన్నం ఆర్చడం అనేది. కాబట్టి అంటే అలవాటైపోయింది బాగాను. నాకు మ్యారేజ్ అయిన ఒక 4-5 ఇయర్స్ అయితే పాపం మా అత్తగారే వండేవారనమాట. ఇంకా తనే వండేవారు. ఇంటి దగ్గర అయితే అసలు అన్నం వండేదాన్ని కాదనమాట. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మే వండేసేవారు. అంటే ఒకవేళ వండినా వార్చడానికి మాత్రం మా అమ్మని కేకేసుకొచ్చేసేదాన్ని. ఎక్కడున్నా సరే, ఏ వీధిలో దూరంగా ఉన్నా సరే కేకేసుకొచ్చి తీసుకొచ్చి ఇంకా మా అమ్మే వార్చేవారనమాట. ఇంకా అలాగే నాకు అంటే బియ్యం పొదును తెలీదన్నమాట. కాబట్టి అయితే కుక్కర్లో పెట్టేస్తాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఒక కుక్కర్ పోయిందనుకోండి, సో వెంబటే ఇంకో కుక్కర్ కొనేస్తారనమాట. ఎందుకంటే ఇంక వాళ్ళకి పనిష్మెంట్ కదండి అన్నం బాగోలేకపోతే. ఇంకా ఆ విధంగా అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ కొంతమంది అయితే కామెంట్ పెడుతున్నారనమాట, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని. సో మాది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అనేది అయితే నేను ఇంకొక వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి. ఓకేనండి. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. మా ఊరైతే అసలు చాలామంది అంటున్నారు, అబ్బో అంత దూరం నుంచి వచ్చి ఎలా అక్క అని. కానీ దేవుడు తలరాతలు ఎలా రాస్తారో ఎవరికి తెలిసి వస్తుందండి, తెలియదు కదా. ఇక్కడైతే మా పిల్లలు వాళ్ళకైతే పని పెట్టేశానమాట. ఇంకా దొండకాయ అయితే కట్ చేస్తుంటే మా అమ్మాయి అయితే కూర్చొని చూస్తుంది అనమాట. తనకే బాగోలేదన్నమాట. ఇప్పుడైతే తనకి ఇంక నేను ఇడ్లీ అయితే పెడుతున్నానండి. ఇడ్లీలో కొంచెం పంచదార వేస్తున్నాను, లేదంటే పల్లీలు కూడా కాదు, మనకి వేపుడు శనగపప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు, ఒక్క ఎండుమిర్చి వేసి ఇంకా కొంచెం ఫ్రై చేసి వాటిని దంచేసి పొడిలాగా చేసి ఇంకా ఆ పొడి అయితే పెడుతున్నాను అనమాట. చట్నీ కూడా పల్లీ చట్నీ కూడా మనకు ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అది కూడా నేను అవాయిడ్ చేశానండి తనకి. చూస్తున్నారా, ఇంకైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్ నేను చాలామంది చెప్తున్నాను, ఇడ్లీ పెట్టేటప్పుడు ఆయిల్ కాదు, జస్ట్ కొంచెం వాటర్ అలా పైన జల్లేసుకొని మనం ఇడ్లీ వేసామంటే
సో అతుక్కోకుండా పాత్రకి చాలా బాగా వస్తాయి అన్నమాట ఇడ్లీ రేక్కి. ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే మనం తీసేటప్పుడు కూడా కొంచెం వాటర్ చేతిలో వేసుకొని ఆ వేడివేడి ఇడ్లీ పైన చిలకరించేసి మనము కొద్దిగా తడి చేసిన స్పూన్తో తీసామంటే ఇడ్లీ కూడా అంటుకోకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. ఇడ్లీ అయితే పెట్టేశాను. అంటే ఇది నేను ఒక 2-3 డేస్‌కి సరిపడా రుబ్బి పెట్టేసుకుంటానండి. కొంచెం అయితే ఫ్రిడ్జ్‌లోంచి తీసుకున్నాను. తీసుకొని ఇంక అదైతే 4 రేకులైతే వచ్చిందనమాట. నేను తీసుకున్నది ఫ్రిడ్జ్‌లో నుంచి. అదైతే పిల్లలకి పెట్టేశాను. ఇది మా హస్బెండ్, మా పాప అయితే తింటారనమాట. మా హస్బెండ్ కూడా టిఫిన్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఇష్టం అంటే రైస్ అయితే అవాయిడ్ చేస్తాను. మా హస్బెండ్‌కి ఎప్పుడు గాని రైస్ పెట్టను. టిఫినే పెడతాను. అయినా సరే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా! నేను తినను అంటారనమాట. కానీ తప్పదు, బలవంతాన తింటారనమాట. మా పిల్లలైతే ఎలాగోలా కష్టపడైతే దొండకాయ కట్ చేశారండి. నేనైతే ఇంకా కర్రీ చేస్తున్నాననమాట. నైట్ అయితే 7:30 అవుతూ ఉందనమాట. చాలా చీకటిగా ఉంది. ఇంకా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకొని సో అప్పుడైతే మనము ఈ దొండకాయలు కట్ చేసాం కదా ఫ్రెండ్స్, అవి వేసుకుంటే కర్రీ బాగుంటుందన్నమాట. చాలా బాగుంటుంది. కొంతమంది ఫ్రై చేస్తూ ఉంటారు. నేను ఫ్రై చేస్తాను. బట్ నేనైతే ఇక్కడ కొంచెం గ్రేవీ వచ్చేలాగా అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఆ గ్రేవీ ఎలా రావాలక్క అని అనుకుంటున్నారా? నేనైతే కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్. సూపర్ ఉంటుందన్నమాట. మీరు ట్రై చేయండి. ఇక్కడ మాకు నలుగురు పిల్లలైనా సరే నేను ఓపికగా చేసి పెడతానండి. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి మనం కాకపోతే ఇంకెవరు చేసి పెడతారు? ఇంక మనమే చేసుకోవాలి కదా! సో ఈ దొండకాయలు వేసేదానికి ముందే ఫ్రెండ్స్ నేను పోపు పెట్టేసుకున్నాను కదా! సో అందులో అయితే ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. ఒకే ఒక ఆనియన్ అండి. సో అది పేస్ట్ చేసేసాను. మీకు నేను ఆ పేస్ట్ చేసిన మిక్సీ బౌల్‌లో ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. చూపించలేదు. మీరు దొండకాయ కర్రీ చేసుకునే ముందు పేస్ట్ అయితే వేయండి. చాలా బాగుంటుందనమాట. సో కొద్దిగా అయితే ఉప్పు కూడా వేసాను. ఇంకా వీటిల్నైతే జస్ట్ మూత పెట్టేసి జస్ట్ కొంచెం అలా ఇలా తిప్పేసి మూత పెట్టేస్తే సిమ్‌లో ఉడుకుతూ ఉంటుందనమాట. దొండకాయ ఉడకడానికి చాలా టైం తీసుకుంటుందండి. దొండకాయ కానీ, కాకరకాయ కానీ ఇవన్నీ కూడా. అంటే కొంతమంది డీప్ ఫ్రై చేస్తారు కాకరకాయ. నేనైతే కొన్నిసార్లు డీప్ ఫ్రై చేస్తారు. కొన్నిసార్లు అయితే మామూలుగా మామూలు చిన్న చిన్న ముక్కలు కోసేసి పోపు పెట్టేసుకొని ఇంకా అందులో కాకరకాయ ముక్కలు కూడా వేసేస్తాననమాట. ఇంకా అలా ఫ్రై చేసినప్పుడు కూడా ఎక్కువ టైం తీసుకుంటాయి. చూస్తున్నారు కదా! కొద్దిగా అయితే మగ్గినాయి అనమాట. మనం ముందే ఉప్పు వేసేసుకున్నామంటే సో ఆ ఉప్పు వల్ల అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు లాగేసి సో తొందరగా మగ్గుతాయి. ఇంక మా పిల్లలు చూసారండి హాల్ అంతా చిందరవందర చేసేసారనమాట. ఇంక ఇవన్నీ తీసి పెట్టుకుంటూ ఉంటాను. మళ్ళీ చేస్తూ ఉంటారు. ఎక్కడ వస్తువులు అక్కడ వదిలేస్తారనమాట. ఇంక ఇవన్నీ తీసి పెట్టుకొని నిజంగా ఒక ఫ్యామిలీలో ఒక మదర్ చేసేంత పని అసలు ఎవరు చేయరనమాట. అంత కష్టం ఉంటుంది ఫ్యామిలీలో ఉన్న మదర్‌కి. ఇంక దేవుడు అందుకే అంటారనమాట మదర్‌కి ఓపిక ఎక్కువ అని. సో ఎవరైనా ఫ్రెండ్స్ సో మదర్స్ మాత్రము చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అట్ ద సేమ్ టైం ఫాదర్‌కి కూడా. ఎందుకంటే ఫాదర్ తీసుకొస్తేనే కదా మదర్ చేస్తూ ఉంటారు. ఒక ఇంట్లో ఒక ఆవిడ ఒక మదర్ హ్యాపీగా ఉన్నారంటే సో అది హస్బెండ్‌ని బట్టేననమాట. సో బాగా చూసుకున్నా ఇంకా తీసుకొచ్చి అన్నీ పెడుతూ ఉన్నా సో మదర్స్ అనేవాళ్ళు హ్యాపీగా చూసుకుంటారు ఫ్యామిలీని. ఏది లోటైనా సరే తట్టుకోలేరనమాట. అంటే వాళ్ళు తినాలని కాదు గానీ వాళ్ళ పిల్లలకి లోటైతే తట్టుకోలేరనమాట. ఈవెన్ నేను కూడా అంతేనండి. సో అన్నీ తీసుకురావాలి, అన్నీ పెట్టాలి నా పిల్లలకి అంటూ ఉంటాను. అన్నీ అంటే మరీ పిజ్జా, బర్గర్‌లు అలాంటివి నేనేం పెద్ద పెద్ద కోరికలు ఏమి అడగనులేండి మా హస్బెండ్‌ని. సో పిల్లలు తినడానికి సరిపడగా ఉండాలని చెప్తూ ఉంటాననమాట. మన దగ్గర ఉన్నప్పుడే పిల్లలు హ్యాపీగా ఉంటారు కదా! సో మనమే పెట్టాలి కదా అని అంటూ ఉంటాను మా హస్బెండ్‌ని. ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఇక్కడ చూసారు కదా! నేను ఎక్కువ పిండి అయితే వేసేసాననమాట. సో ఇంకా పైకైతే వచ్చేసింది. ఇంకా డిన్నర్ టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీ కూడా ఉడుకుతూ ఉందనమాట. సో రైస్ అయితే అయిపోయింది. ఇంక ఇడ్లీ కూడా అయిపోయింది ఇక్కడ. ఇంకా మా పిల్లలైతే ప్లేట్లు అయితే వాష్ చేసి తీసుకెళ్తున్నారనమాట. సో చూసారు కదండీ! నేనైతే సో స్పూన్ అయితే తడి చేసుకుంటూ తీస్తున్నానన్నమాట. సో నీట్‌గా అయితే వచ్చేస్తూ ఉంది ఇక్కడ. ఎక్కడో కొద్దిగా అయితే అంటుకుంటుంది అంతే తప్ప సో ఇడ్లీ రేక్‌కి మాత్రం సో చూసారా జస్ట్ అలా అంటేనే వచ్చేస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. తడి స్పూన్‌తో తీయాలండి. మా బుడ్డ పాపకైతే ఇంక ఇడ్లీ అననమాట. ఇంకా అమ్మ ఇడ్లీ అని నాకు కూడా తిరుగుతూ ఉందనమాట. నిజంగా పిల్లలు అలా తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ! నాకైతే నిజంగా చెప్పలేననమాట. ఆ సంతోషం, ఆ తృప్తి చెప్పలేను. ఏ మదర్ కూడా చెప్పలేరండి.
సో చట్నీ కూడా చేసేసాను అన్నమాట. సో వేపుడు శనగపప్పు చట్నీ. ఇంకైతే పోపు అయితే పెట్టట్లేదండి. ఇంకేదో మా అమ్మాయికి పెట్టాలి కదా, కాబట్టి ఆయిల్ ఉంటుందని పోపు పెట్టట్లేదు. అయినా సరే చాలా బాగుంటుంది. జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసి ఒక్క ఎండుమిర్చి వేసి కొంచెం ఉప్పు వేసి మనం మిక్సీ పట్టేసుకోవడమేనమాట. మనం పోపు పెట్టకపోయినా బాగుంటుంది. సో దొండకాయ కర్రీ కూడా అయిపోయిందనమాట. చాలా బాగుంది కర్రీ. మా పిల్లలైతే పాపం ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారండి. ఇంకా నేను వంటగదిలో పనిచేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని తీసుకెళ్తూ ఉంటారనమాట. ఇంకా నేను బెడ్రూమ్లోకి తీసుకెళ్తున్నాను. మా డిన్నర్ అయితే అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే షింకు నిండా అంట్లు ఉన్నాయన్నమాట. పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన బాక్సులు, అలాగే సో ఇంకా ఇప్పుడు మేము తిన్న బాక్సులు, మా మామయ్య గారు ఇంకా అన్నీ ఉంటాయి కదండి. ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా అన్నీ పెట్టేసుకున్నాక తడిగుడ్డు పెట్టేసుకోవాలన్నమాట. అంట్లు అయితే చాలా షింకు నిండా ఉంటాయండి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకెన్నో మరిన్ని విషయాల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అని. సో ఈ మరొక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానన్నమాట. ఓకేనండి. సో ఇంక ఇక్కడైతే అంట్లన్నీ కడిగేసాను అనమాట. కడుగుతూ ఉంటే వస్తూ ఉన్నాయి, కడుగుతుంటే వస్తూ ఉన్నాయి. పెద్ద టాస్క్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇడ్లీ పాత్రలో ఉన్న రేకులు కడగడం అనేది పెద్ద టాస్క్ అనమాట. నాకు అందుకే నేను ఎక్కువ ఇడ్లీ అవాయిడ్ చేస్తూ ఉంటాను. పెట్టుకొని తినేది మాత్రం ఈజీగానే ఉంటుంది కానీ సో అది కడిగేటప్పుడు మాత్రం చాలా టఫ్ అనమాట అది. మా అమ్మ అంటూ ఉంటారు, అదేం కష్టమే బాబు, దాని ఇడ్లీ పాత్ర నిండా నీళ్లు పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే చక్కగా వదిలిపోద్ది కదా అని. అది కరెక్టే ఫ్రెండ్స్. ఒక నిండుగా మనం ఇడ్లీ పాత్ర నిండుగా సో రేగులని పెట్టేసి వాటర్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన వదిలేస్తే అసలు నిజంగా చాలా బాగుపోతాయి అన్నమాట. చాలా బాగా వదిలిపోతుంది. ఇంకా రైస్ అయితే కొద్దిగా మిగిలింది. మా పిల్లి గారికి పెట్టాలి కదా. మా పిల్లి ఉంటుందన్నమాట. టైగర్లా ఉంటుంది. మా ఇంట్లోనే ఉంటుందన్నమాట. ఇంట్లోకి ఏం రాదులేని బయట తిరుగుతూ ఉంటుంది. దానికి సో కర్రీ వేసి పెట్టాలండి, లేదంటే పెరిగేసి పెట్టాలన్నమాట. ఉత్తన్నం పెడితే తిందన్నమాట. ఇవాళ బెండకాయ కర్రీ మిగలలేదని చెప్పి నేను ఉత్తన్నమే పెట్టాను. ఇక్కడైతే చెత్త మిగిలింది. చెత్త పడేస్తాకైతే వెళ్ళానన్నమాట నేను. చాలా చీకటిగా అయితే ఉందన్నమాట బయట. చూసారండి, అసలు ఆ స్ట్రీట్ లైట్ కూడా ఎక్కడో ఉందన్నమాట. మా అమ్మ పిల్లలు వచ్చారు కానీ మా పిల్లల్ని గుమ్మంలో నుంచోబెట్టి ఇంక నేనే ఎదరికైతే వెళ్ళాను అనమాట. ఓకే, ఇంక పడేసానండి. ఇంకా వచ్చేస్తున్నాను అనమాట. ఇంకా మా టైగర్ అయితే ఇక్కడే ఉందన్నమాట. దానికైతే అన్నం పెట్టాలి. నేను పెట్టాను కానీ తిననని అయితే మొరాయిస్తుంది. అసలు నిజంగా అదిగో చూసారు కదా, నేను చెప్పడానికి పెట్టానని చెప్పి పక్కకు వచ్చేసింది. అదిగో అక్కడ పెట్టానండి, చూస్తున్నారా. ఇంక మేము ప్రతిరోజు అంతే ఫ్రెండ్స్. సో ఇంకా మేము ఆఫ్టర్నూన్ ఇంట్లో ఉన్నా లేకపోతే ఇంకా డిన్నర్ అయిపోయాకైనా సరే దానికి ముందు అన్నం పెడతామన్నమాట. అది కొన్నిసార్లు కర్రీ అయితే కలిపి పెడతాము, పెరుగు కలిపి పెడతాము. ఈరోజు చప్పడన్నం పెట్టాను అనమాట. కర్డ్ కూడా లేదు ఇంట్లో. అంటే కేంద్రం కాడ పాలు తీసుకోవట్లేదు, దానికి ఇష్టం లేదు, వెళ్ళిపోయిందనమాట. సో మళ్ళీ కర్రీ వేసి పెడతానండి, ఏదో ఒకటి వేసి. పచ్చడి కలిపి పెట్టినా తింటుంది. ఇంకా సింకులు అన్నీ బౌల్స్ అన్నీ కడిగేసానండి. చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ తీసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. చాలా చిరాకుగా ఉంటుంది. సో అంటే మార్నింగ్ మళ్ళీ పని చేసుకోవడానికి నాకు ఇష్టం ఉండదన్నమాట. కాబట్టి ఇంకా పాచిపోయిన గిన్నెలు ఏమి కూడా ఉండకూడదు నాకు. అలాగే మాసిపోయిన బట్టలున్నా ఇష్టం ఉండదు. ఈ రెండు మాత్రం ఎప్పుడు చేసేసుకుంటూ ఉంటాను. ఎంత పని చేశాక నిజంగా అండి ఎంత దాహం వేస్తుంది అసలు. ఈ వంటగదిలో ఉంటే స్వెట్ వచ్చేస్తూ ఉందన్నమాట. ఫుల్గా ఉంది. బయటికి కాసేపు వెళ్ళి హాల్లో కూర్చొని ఫ్యాన్ కింద మళ్ళీ కిచెన్లోకి వస్తూ ఉంటానన్నమాట నేను. అంత వేడొచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఎందుకంటే ఒక కిటికీనే ఉందన్నమాట ఇక్కడ. సో అది కూడా దోమలు వస్తున్నాయని చెప్పి అయితే నేను వేసేసాను. చూసారు కదా. సో 2 కిటికీలు అయితే క్లోజ్ చేసేసాను అనమాట. ఇంక ఈ గుడ్డ కొంచెం తడి చేసి ఇంక మొత్తం బండంతా కూడా ఇంకా క్లీన్ చేసేస్తానమాట. ఇంకెప్పుడు ప్రతిరోజు ఇంతే ఫ్రెండ్స్. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా సరే నాకు వంట అయిపోగానే సో ఫస్ట్ నేను చేసే పని అయితే అంట్లు కడిగేసి తర్వాత అయితే ఇంకా గ్యాస్ స్టవ్, అలాగే మనము కిచెన్ బండ ఇవన్నీ కూడా చాలా నీట్గా పెట్టుకుంటాను. ఈవెన్ షింక్ కూడా. ఎందుకంటే ఎవరన్నా వచ్చినా మన కిచెన్లోకి బాగోదు కదా చూడడానికి.
అందులోనూ నాకెందుకో ఇష్టం ఉండదనమాట. సో, ఎప్పుడు కిచెన్ నీట్‌గా ఉండాలి. మా పిల్లలు అదే అంటూ ఉంటారు, "కిచెన్ చాలా నీట్‌గా పెట్టుకుంటావు అమ్మా నువ్వని." మనం తినేయన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి, సో, అదెప్పుడు క్లీనింగ్‌గానే ఉండాలనమాట. సో, ఓకే అయిపోయిందండి. సో, క్లీన్ చేసేసాను. కింద తడిగుడ్డు కూడా పెట్టేసుకున్నాననమాట. ఇంకా కొంచెం డిటర్జెంట్ వేసేసి, కొంచెం మళ్ళొక్కసారి దానిపైన రఫ్ చేసేస్తే చాలా నీట్‌గా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. గ్యాస్ బండ నేను ఆల్రెడీ ఒక టిప్పు వీడియో అయితే పెట్టానండి. గ్యాస్ బండ ఎలా క్లీన్ చేసుకోవాలి నీళ్ళు, వాటర్ యూస్ చేయకుండా అని. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి మన ఛానల్‌లో ఆ వీడియోని కూడా చెక్ చేయండి. చాలా నీట్‌గా అయితే పోతుందనమాట. అంటే చుక్క వాటర్ యూస్ చేయనవసరం లేదు. కానీ డీప్ క్లీన్ చేసుకోవచ్చు దాంతో. ఒకసారి అయితే చూడండి మీరు. ఎందుకంటే ఈ రోజుల్లో వాటర్ యూజ్ చేస్తుంటే థింగ్స్ అన్నీ గూడా మనకి సో, రస్ట్ వచ్చేస్తుందనమాట. బాగా తుప్పు పట్టేస్తూ ఉన్నాయి. కాబట్టి అయితే ఇంక దాన్ని అవాయిడ్ చేసేసి నేనైతే ఆ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాను. చూసారు కదండీ! సో, నీట్‌గా అయితే ఇంక తడిగుడ్డ పెట్టేసుకున్నాను. కింద బండ గూడా క్లీన్ చేసేసుకున్నాననమాట. ఇంకా మార్నింగ్ లేవగానే మళ్ళీ ఇంకా బ్రష్ చేసేసుకొని బయట పని చేసేసి ఇంక డైరెక్ట్ అయితే నేను ఇంక ఇక్కడ సో, ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. అంట్లు కడుక్కోవాలి అన్న బాధ అయితే నాకు ఉండదన్నమాట. ఎందుకంటే నైటే పొద్దుపోయినా సరే ఎంత టైం అయినా సరే నేను క్లీన్ చేసి పడుకుంటానండి. సో, అది నాకు బాగా అలవాటయిపోయిందన్నమాట. సో, అలా చేసుకోకుండా పడుకుంటే మాత్రం ఏదో లోటులా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత పొద్దుపోయినా సో, అలా చేసుకుంటాను. ఇక్కడ మాత్రం నా పోపులంటే అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట థింగ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకి బాయ్.